స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ KNM గర్ల్స్ హై స్కూల్ విశాఖపట్నం. ఈ రోజు మా స్కూల్లోని పిల్లలందరూ కూడా సీడ్ బాల్స్ అనేవి తయారు చేస్తున్నారు. గ్రీన్ క్లైమేట్ లో భాగంగా ఈ రోజు ఇలా పిల్లలందరూ చేసి ఎన్విరాన్మెంట్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం మాకెంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. స్కూల్ మ్యాథ్స్ అసిస్టెంట్ చేస్తున్నాను. మా స్కూల్లో ఈరోజు గ్రీన్ క్లైమేట్ టీం వచ్చి పిల్లలందరి చేత సీడ్ బాల్స్ చేయించారండి. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా చాలా ఆనందంగా సీడ్ బాల్స్ అన్ని చేశారండి. దీనివల్ల పిల్లలు కూడా చెట్లు పెంచాలి, మొక్కలు నాటాలి, చెట్లు పెంచాలి. ఈ చెట్లు పెంచడం వల్ల మనకు ఆక్సిజన్ పెరుగుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, తర్వాత వర్షాలు అవి వస్తాయి అని చెప్పి పిల్లలందరూ కూడా మోటివేట్ అయ్యారండి. వాళ్ళు కూడా వాళ్ళ బర్త్డేలకి వాటికి మొక్కలు నాటుతాము అని పిల్లలు కూడా చెప్పారు. గ్రీన్ క్లైమేట్ టీం వచ్చి ఇలా చేయడం మా పాఠశాల ఉపాధ్యాయులకి అందరికి మా ఆనందంగా ఉందండి. ఈరోజు మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నామండి. గ్రీన్ సీడ్ టీమ్ అనేటువంటి వాలంటరీ ఆర్గనైజేషన్ వాళ్ళు NGOs వచ్చారు మా స్కూల్కి. మా స్కూల్ ఆడపిల్లలందరికీ కూడా సీడ్స్ ని ఎలా ప్లాంట్ అవుతాయనే విషయాన్ని, కంపోస్టింగ్ నేచురల్ ఎరువు ద్వారా ఎలా అవి అవుతాయనే విషయాన్ని మా పిల్లలకి డెమో చేయించారండి. సీడ్స్ ని తీసుకొని ఆ యొక్క ఒక లంప్, ఈ యొక్క పేడ సారవంతమైన మట్టి కలిపినటువంటి లంప్ బాల్ మధ్యలో పెట్టి 1 వీక్ లో అది మొలకెత్తిన తర్వాత అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి మన విశాఖపట్నాన్ని హరిత విశాఖపట్నం అనేటువంటి దానిగా చేయాలని అనుకుంటున్నారు. దీనికి మా పిల్లలు కొంతమందిని తీసుకొని వాళ్ళ చేత స్వయంగా ఆ బాల్స్ ఎలా తయారు చేయడం, ఆ బాల్స్ మధ్యలో సీడ్లు పెట్టి మొలకెత్తించారండి. పిల్లలకి ప్రత్యక్షంగా చేసి చూపించారు. మేము ఈ ఆర్గనైజేషన్ కి ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాం. ముందుగా మా HM మేడం శాంతి మేడం గారు, మా ఇన్ఛార్జ్ అయినటువంటి సునీత మేడం గారి పర్మిషన్ తీసుకొని వచ్చి ఈ పిల్లల చేత ఇవన్నీ చేయించారండి. ఇది గ్రీన్ విశాఖకి చాలా తోడ్పడుతుందండి. పిల్లలకి ఎలా నో ప్లాస్టిక్ అనేటువంటిది లేకుండా చక్కగా ఈరోజు మా విత్తనాలు కూడా ప్లాస్టిక్ కవర్ లో పెంచుతున్నారండి, అది కూడా తప్పంటున్నారు. ఈ యొక్క గ్రీన్ బాల్, ఈ యొక్క లంప్, మడ్ లంప్, మట్టి పేడ కలిసినటువంటి కౌడంగు, బఫెలో డంగ్ వీటితో తయారు చేసినటువంటి వీటిలో ఇచ్చేసి ఇప్పుడు కొత్త టెక్నిక్స్ అండి, అంటే అది కూడా ప్లాస్టిక్ అనేటువంటి వ్యర్థాలు ఉండకూడదు అని చెప్పి చెప్పారండి. దీనికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఆర్గనైజేషన్ వాళ్ళకి. అలాగే వారు ఒకరే కాకుండా మరొక వాళ్ళ టీం ఒక 5 మెంబర్స్ వచ్చి స్కూల్లో డెమో ఇచ్చారండి. మా స్కూల్ చిల్డ్రన్ ఎంతో బెనిఫిట్ పొందారండి. వారికి మేము సర్వదా థ్యాంక్స్ తెలియజేస్తాం. రోజు ఈ గ్రీన్ బాల్ క్లైమేట్ టీమ్ తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నా అదృష్టం. నేను 1300 బటాలియన్ NCC నుంచి ఈ ప్రోగ్రాం కోసం రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో మనకి ఎప్పుడూ మనం మర్చిపోయిన సైన్స్ ని మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ఒక ఏనుగు పేడలో నుంచి మొక్కలు పుట్టడం అనేది చూసిన మానవుడు దాన్ని తన వృత్తిగా చేసుకుని మన రత్నం గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. విపరీతంగా పెరిగిపోతున్న ఈ గ్లోబల్ వార్మింగ్, ఈ వాతావరణ విపరీత పరిస్థితుల్ని, అకాల వర్షాలు, హఠాత్ వర్షాలు, ప్రకృతి పరిణామాలు, వీటి నుంచి ఒకే ఒక్క కారణం ఉంది. వీటన్నిటిని మనం కాపాడాలంటే ఒక్క మొక్కల్ని పెంచడం తప్ప మరో మార్గం లేదు. ఈ మొక్కలు పెంచడం అనేది మన నిజ జీవితంలో కొంచెం కష్టంతో కూడుకున్న పని. కానీ ఈ విధంగా గ్రీన్ బాల్ కార్యక్రమంలో దీన్ని విపరీతంగా మొక్కలు పెంచడానికి ఒక ఆస్కారాన్ని కల్పిస్తాం. అంతేకాకుండా ఒక విత్తనం అనేది ఒక సర్టెన్ టైం వరకు ఉంటుంది, కానీ దానికి ప్రత్యేకమైన ఈ పేడ, ఆవు పేడ మరియు మట్టిని కలిపి చేసినట్లయితే కొన్ని సంవత్సరాల వరకు అది ఆ మట్టిలో నిల్వ ఉండి అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు మొక్కగా మారి మన వాతావరణాన్ని కాపాడమే కాకుండా మన మున్ముందు తరాలని, ఈ భూమిని, ఈ మొత్తం విశ్వాన్ని కాపాడడానికి ఈ కార్యక్రమం ఎంతో తోడ్పడుతుందని చెప్పడానికి, ఇందులో నేను భాగం అవడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ గ్రీన్ క్లైమేట్ టీమ్ కి, ఇలాంటి NGOs కి అందరూ ప్రోత్సహించాలి. ఇలాంటి NGOs మన్నెన్నో పుట్టుకొచ్చి మన ఈ వాతావరణాన్ని, మన భూమిని మనం కాపాడుకోదాం. Very happy to work with the green climate team today.
We have been making these seed balls with elephant dung and mud mixed together. After making it into balls, we put seeds inside it. This is a concept very new to me, and I've learned today that this is a 10,000-year-old concept which has been done for a very long time. This, after it dries up, they disperse it through helicopters and they spread it everywhere, which causes these balls give the perfect environment for the seeds to stay protected, and once it's dropped from the helicopter, it disperses into the soil, and it's done during the monsoon time so that when the rain comes, the seeds are able to sprout in a healthy environment. So I've been very happy to work with the NGO Green Climate team to make these balls and contribute to this change. గర్ల్స్ హై స్కూల్లో సీడ్ బాక్స్ తయారు చేయడం జరిగింది. చాలా మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా సీడ్ బాక్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ రోజు కార్యక్రమం నిర్వహించామో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి విద్యా సంస్థలను నిర్వహించడం ద్వారా ప్రతి విద్యార్థి కనీసం 100 సీడ్ బాక్స్ తయారు చేసేలా తయారు చేయడం వల్ల మనకి సామాజిక వనాలు ఎక్కువగా పెంపొందిస్తాయి. ఈ ఏడాది 10 లక్షల టార్గెట్ గా పెట్టుకుని సీడ్ బాక్స్ చేయడం మొదలెట్టాం. ఇప్పటివరకు 5 లక్షల సీడ్ బాక్స్ తయారయ్యాయి. చాలా సీడ్ బాక్స్ కొండల మీద వేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు గ్రీన్ క్లైమేట్ టీమ్ తో కలిసి సీడ్ బాక్స్ తయారు చేయాలని కోరుతున్నాం.